విజయ్ స్థాపించిన పార్టీ తమిళిగ వెట్రి కళగం ఇక ఇండి కూటమిలో చేరబోతుందా? కాంగ్రెస్ పార్టీ విజయ్ కు ఆఫర్ ఎందుకు ఇచ్చింది? తమిళనాట డిఎంకే టీవీకే పార్టీలు ఒకే గుటి పక్షుల అన్నమలైని ఎదుర్కోవాలంటే స్టాలిన్ విజయ్ ను కలపాలని కాంగ్రెస్ చూస్తుందా? ఏపీలో పవన్ ఫార్ములాను తమిళనాడులో కాంగ్రెస్ కాపీ కొట్టాలనుకుంటుందా? సిద్ధాంతాలు ఒకే విధంగా ఉన్నాయని స్టాలిన్ ను విజయ్ ను ఒకటి చేయాలనుకుంటుందా? తమిళనాట బలపడుతున్న బీజేపీని చూసి కాంగ్రెస్ కు భయం పట్టుకుందా? ఇప్పటికే ఇండి కూటమిలో డిఎంకే మరి టీవీకేకు కాంగ్రెస్ ఆఫర్ వెనుక ఆంతర్యమేంటి? తమిళనాడులో నటుడు విజయ్ తమిళిగ వెట్రి కళగం పార్టీని స్థాపించారు. అయితే ఈ పార్టీకి ఇప్పుడు ఇండి కూటమి నుంచి కీలక ఆహ్వానం అందింది. దేశంలో విభజన శక్తులపై పోరాడేందుకు తమ కూటమిలో చేరాలని తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ సెల్వ పెరుంతగై విజ్ఞప్తి చేశారు. ఓ సభలో విజయ్ దేశంలో విభజన శక్తులు పనిచేస్తున్నాయని, వాటిని ఎదుర్కొనే అవసరం ఉందని చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలు చర్చనీయాంశంగా మారాయి. ఆయన నిజంగా అలాంటి అంశాలను నిర్మూలించాలని కోరుకుంటే ఇండియా కూటమిలో చేరాలని కాంగ్రెస్ ఆఫర్ ఇచ్చింది. దేశ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేయాలంటే విభజన శక్తులను ఎదుర్కొనే లక్ష్యంతో ముందుకు వచ్చిన ఇండి కూటమిలో భాగస్వామ్యం కావాలని సూచించింది హస్తం పార్టీ. ఈ కూటమి ద్వారా విజయ్ కు తన ఆలోచనలు అమలు చేసేందుకు మరింత మద్దతు లభిస్తుందని చెబుతోంది. అయితే టీవీకేకు కాంగ్రెస్ ఇచ్చిన ఆఫర్ తో తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఇండి కూటమిలో డిఎంకే పార్టీ కొనసాగుతుంది. మరి టీవీకేకు ఆహ్వానం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దేశంలోనే తమిళనాడు రాజకీయాలు ఆసక్తిగా ఉంటాయి. అక్కడ ప్రజల తీర్పు మొదలు పార్టీల వైఖరి నుంచి ప్రతిదీ ప్రత్యేకమే. తమిళనాట ఉన్నన్ని రాజకీయ పార్టీలు దేశంలో మరెక్కడా లేవు. కొన్ని దశాబ్దాలుగా అక్కడ ప్రాంతీయ పార్టీలదే హవా. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా తమకు కావాల్సింది సాధించుకునే పరిస్థితి. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నన్నాళ్లు తమిళనాడులో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీతో సఖ్యతగానే ఉండేది. కానీ ద్రవిడ రాజకీయ వైనికపై అన్నామలై దూసుకురావడంతో సీన్ రివర్స్ అయింది. కేంద్రంలో ఉన్న బీజేపీకి రాష్ట్రంలో ఉన్న డిఎంకేకి అస్సలు పడడం లేదు. ఇక అన్నామలై ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ అయిన తర్వాత డిఎంకే పై దూకుడు పెంచాడు. ఇటు అధికారంలో డిఎంకే, అటు దూకుడుగా అన్నామలై. వీరిద్దరూ ఢీ అంటే ఢీ అంటుంటే మధ్యలో విజయ్. అలా తమిళనాడులో త్రిముఖ పోరుగా కనిపిస్తుండటంతో ఇక అక్కడ కాంగ్రెస్ ఉనికి లేకుండా పోయింది. దీంతో తన ఉనికిని కాపాడుకునేందుకు హస్తం పార్టీ కొత్త ఆలోచన చేసి స్టాలిన్ ను విజయ్ ను కలపాలని నిర్ణయించుకుందట. వీరిద్దరిని కలిపితే ఓట్లు చీలకుండా ఉండి బీజేపీని ఎదుర్కోవచ్చని ప్లాన్ చేసిందట. అందుకు ఏపీలో పవన్ కళ్యాణ్ అప్లై చేసిన ఫార్ములాను తమిళనాడులో కాంగ్రెస్ కాపీ కొట్టి విజయ్ ను ఇండి కూటమిలో చేరాలని ఆఫర్ ఇచ్చిందట. 2014 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ బీజేపీ కూటమికి పవన్ మద్దతిచ్చారు. నాటి ఎన్నికల్లో ఏపీలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన చంద్రబాబుకు ఓటమి తప్పలేదు. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో జగన్ ఎదుర్కోవాలంటే ఓట్లు చీలకుండా 3 పార్టీలు జట్టు కడితే విజయం ఖాయమని బీజేపీ, టీడీపీ, జనసేనను ఏకతాటిపైకి తెచ్చి ప్రభుత్వ ఏర్పాట్లో పవన్ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు తమిళనాడులో కూడా కాంగ్రెస్ పవన్ ఫార్ములాను కాపీ కొట్టి బీజేపీని ఎదుర్కోవాలని చూస్తుందట. అందుకే అటు స్టాలిన్ ను ఇటు విజయ్ ను ఒకటి చేసి వచ్చే ఎన్నికల్లో డిఎంకే, టీవీకే, కాంగ్రెస్ ఒక్కటిగా పోటీ చేసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ఆలోచన చేసిందట. ప్రస్తుతం అన్నామలై నేతృత్వంలో ఉన్న బీజేపీని ఎదుర్కోవాలంటే ముగ్గురు ఒకటే ఓట్లు చీలనీయకూడదనే ఆలోచనతోనే విజయ్ ని ఇండి కూటమిలోకి రావాలని ఆఫర్ ఇచ్చిందట కాంగ్రెస్. తమిళనాడులో ప్రస్తుతం సనాతన ధర్మం వర్సెస్ యాంటీ సనాతన ధర్మంగా రాజకీయాలు నడుస్తున్నాయి. తమిళనాడులో ద్రవిడ భావజాల ముసుగులో కొందరు యాంటీ సనాతన ధర్మం కోసం పనిచేస్తున్నారు. యాంటీ సనాతన ధర్మంగా డిఎంకే ముందుకెళ్తుంటే సనాతన ధర్మం స్టాండ్ తో పాటు స్థానిక ఆచారాలను అనుసరిస్తూ ప్రజలకు చేరువవుతున్నారు బీజేపీ నేత అన్నామలై. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలనే విధంగా డిఎంకే ముందుకెళ్తుంది. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని, సనాతన ధర్మం కరోనా, మలేరియా లాంటిదని గతంలో తమిళనాడు సీఎం స్టాలిన్ కొడుకు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఉదయనిధి వ్యాఖ్యలతో సనాతన ధర్మంపై డిఎంకే నిజస్వరూపం బయటపడిందంటూ బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. సనాతన ధర్మంపై వస్తున్న విమర్శలను అన్నామలై ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నారు. అయితే సనాతన ధర్మం, స్థానిక ఆచారాలతో ప్రజలకు చేరువవుతున్న అన్నామలై రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేస్తూ కొరడా దెబ్బలు కొట్టుకుని నిరసన తెలిపారు. కొరడా దెబ్బలు అనేది అక్కడ పలు బీసీ వర్గాల ఆచారం. తాము చేసిన తప్పులు క్షమించాలని దేవుడిని ప్రార్థిస్తూ స్థానిక మురుగన్ దేవుడి వద్ద కొరడా దెబ్బలతో శిక్షించుకోవడం అక్కడి ప్రజల ఆచారం. అలా ప్రభుత్వం చేసిన తప్పులను మన్నించి ప్రజలను కాపాడాలని అన్నామలై స్థానిక ఆచారాన్ని పాటించి కొరడా దెబ్బలు కొట్టుకుని అటు ప్రభుత్వానికి నిరసన తెలిపాడు. ఇప్పటికే సనాతన ధర్మంపై అక్కడి ప్రజలను చైతన్యం చేస్తున్న అన్నామలైకి కొరడా దెబ్బలతో మరింత ఆకర్షణగా నిలిచారు. దీంతో అన్నామలైకి ప్రజలు పెరుగుతున్న ఆదరణ, క్షేత్రస్థాయిలో బలపడుతున్న బీజేపీని ఎదుర్కోవడం కష్టమని భావించిన కాంగ్రెస్ విజయ్ ను దగ్గర చేసుకోవాలనుకుంటుందట.
తమిళనాడులో బీజేపీ బలపడుతుంది. గతంలో కంటే ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా 13% ఓటు బ్యాంక్ సాధించింది. తమిళ రాజకీయాల్లో 33% ఓట్లు షేర్ సాధించి పార్టీ అధికారం చేపట్టిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన డీఎంకే 46% ఓటు షేర్తో సాధించింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో కూటమి పార్టీలతో కలిసి బీజేపీ 18.28% ఓట్లు సాధించింది. ఏఐఏడీఎంకే 23% దక్కించుకుంది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే డీఎంకే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లని చీల్చాలి. అలాంటప్పుడు స్టాలిన్ పార్టీకి వచ్చిన 46% ఓట్లలో కొంతమేర బీజేపీ తన వైపు తిప్పుకుంటే మరికొంత వ్యతిరేక ఓటింగ్ ను విజయ్ తీసుకునే అవకాశాలున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల నాటికి అన్నామలై నేతృత్వంలో బీజేపీ మరింత బలపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఆశ్చర్యపడాల్సిన విషయం కాదు. ఈ విషయాన్ని గ్రహించిన కాంగ్రెస్ తన ఉనికిని కాపాడుకునేందుకు డీఎంకే ఓటు బ్యాంకు చీలకుండా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఎలాగో తమిళనాట తమకు అవకాశం లేదు, ఉన్న మిత్రపక్షం డీఎంకేనైనా కాపాడుకోవాలని చూస్తుంది. ప్రస్తుత పరిస్థితిలో అన్నామలైని ఎదుర్కోలేవు. దానికి తోడు నటుడు విజయ్ పార్టీని స్థాపించి ద్రవిడ భావజాలంతోనే ముందుకెళ్తున్నాడు. అటు డీఎంకే ఇటు టీవీకే పార్టీలు తమ గూటికి చేర్చుకుంటే ఓటు బ్యాంక్ చేయకుండా చూడొచ్చనేది కాంగ్రెస్ భావన అంటున్నారు పలువురు విశ్లేషకులు. అందుకే విజయ్ని ఇంటి కూటమికి ఆహ్వానించిందట కాంగ్రెస్. మరి ఈ మూడు పార్టీలు కలిసి అన్నామలైని ఎదుర్కోగలవా అంటే అది అసాధ్యమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సనాతన ధర్మ స్థానిక ఆచారాలతో తమిళ ప్రజలు గుర్తింపు పొందున్న అన్నామలై డీఎంకే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం బీజేపీకి బలం చేకూరుతుందంటున్నారు. చూడాలి మరి టీవీకే నిర్ణయం ఎలా ఉంటుంది. స్టాలిన్ విజయ్ కలుస్తారా? వీరిద్దరిని కలుపుకొని హస్తం పార్టీ బీజేపీని ఎదుర్కోగలదా అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.